ఒడిశాలోని పూరి జగన్నాథుని రత్న భాండాగారం రహస్యం ఇంకా వీడలేదు. మూడో గదిలో ఏముందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మూడో గదిని తెరిచిన అధికారులు అందులోని సంపదను మాత్రం బయట పెట్టకుండానే మళ్లీ మూసివేశారు. దీంతో ఆ గదిలోని సంపదపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. నేడు జగన్నాథుని బహుడా యాత్ర, ఎల్లుండి సున్నాభిషో వేడుకలు పూర్తి ఆలయంలో జరగబోతున్నాయి. దీంతో మరో తేదీ నిర్ణయించి భాండాగారం తలుపులు తెరిచి సంపద స్ట్రాంగ్ రూమ్ కు తరలించబోతున్నారు అధికారులు. తాత్కాలికంగా శ్రీక్షేత్రంలో ఏర్పాటు చేసిన 2 స్ట్రాంగ్ రూమ్లకు సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వర్ణకారులు, నిపుణుల నియామకం తర్వాతే ఆభరణాల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు దీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్నాయి. దాదాపు 46 ఏళ్ల తర్వాత నిన్న ఓపెన్ చేశారు. జగన్నాథుని వెలకట్టలేని సంపద ఉన్న మూడో రహస్య గది తలుపులు అక్కడున్న 3 తాళం చెవులతో తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ రథ్ అధ్యక్షతన శ్రీక్షేత్ర పాలనాధికారి అరవిందపాడి, పూరి కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వయిన్, మరో 8 మంది ఇతర ప్రతినిధులు రత్న భాండాగారం లోపలికెళ్లారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు పూరి నుంచి మా ప్రతినిధి బాలు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. బాలు, ఒడిశాలో పూరి జగన్నాథుని రత్న భాండాగారం రహస్యం అయితే ఇంకా వీలేదు. ఆ సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఆ సస్పెన్స్ కి ఇవాళ తెరపడే అవకాశం ఉందా? ఎస్, రత్న భాండాగారం సంబంధించి నిన్న ఎవరైతే ఓపెన్ చేశారో, ఓపెన్ చేసిన తర్వాత అక్కడ డోర్స్ కూడా సరిగా ఓపెన్ కాకపోవడంతో అటు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బందితో కలిపి వీటి పూర్తిగా వాటిని బ్రేక్ చేయడం జరిగింది. అటు హైడ్రాలిక్ మిషన్స్తో అయితే డోర్స్ తాగి ఉన్న తాళాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ చేశారు. అయితే అప్పటికే సమయం మించిపోవడం, ఏదైతే ప్రభుత్వం కానీ అటు జస్టిస్ సేత్ కమిటీ చెప్పినటువంటి ఆ కమిటీ చెప్పినటువంటి సిఫార్సులు అయితే ఉన్నాయో, సోమనాథ్ దత్ కమిటీ చెప్పినటువంటి సిఫార్సులు ఉన్నాయో ఆ ఎస్ఓపి ప్రకారం సమయం మించిపోవడంతో మరోసారి ఇవి చేద్దామని చెప్పేసి ఏవైతే రత్న భాండాగారం యొక్క తలుపులు ఉన్నాయో తలుపులకు మరొక కొత్త తాళాన్ని ఏర్పరిచి తాళానికి సంబంధించినటువంటి తాళం కీని అయితే మాత్రం జిల్లా ఖజానా కార్యాలయంలో భద్రపరిచారు. మరోసారి ఈరోజు రథయాత్ర సంబంధించి ఉత్సవాల్లో చివరి అంకానికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం రథయాత్రకు సంబంధించి పూరి జగన్నాథ్కు సంబంధించినటువంటి రథయాత్ర 7వ తేదీన ప్రారంభమైంది. ఈరోజు ఏదైతే ఇక్కడ గురించి టెంపుల్కి వరకు వచ్చిందో రథయాత్ర, ఇక్కడ సుమారు 10 రోజుల పాటు ఇక్కడ స్వామివారు ఉన్నారు, వారు పైగా ఉన్నారు. ఇక్కడ ఈరోజు మరి కాసేపట్లో స్వామివారి రథాలు తిరిగి తమ ఏదైతే శ్రీక్షేత్రం అయితే ఉందో పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం హైదరాబాద్లో భారీ ఎత్తున లక్షలాది మంది పూరికి తరలి రావడంతో అటు పోలీస్ ప్రొటెక్షన్స్ కూడా విపరీతం పెట్టారు. అటు సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్తో పాటు స్టేట్ ఫోర్సెస్ వీరందరినీ సిఆర్పిఎఫ్ సంబంధించిన ఫోర్సెస్ను కూడా భారీగా ప్రస్తుతానికి అయితే రంగంలో దించారు. మరికొద్ది సేపట్లోనే ఈ బాహుదా యాత్ర ఏదైతే బాహుదా యాత్ర ఉందో ఇక్కడ నుంచి తిరిగి స్వామివార్లు ఎవరైతే పూరి జగన్నాథ స్వామితో పాటు బలభద్రుడు స్వామి, సుభద్ర దేవి కూడా ఇక్కడ నుంచి వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే ఘనంగా జరిగాయి. అయితే దీని తర్వాత ఏదైతే ఈ బహుదా కార్యక్రమం తర్వాత మరి 2 రోజుల పాటు ఉత్సవాలు అయితే సాగున్నాయి. మరి 2 రోజుల పాటు ఉత్సవాలు పూర్తి చేసిన తర్వాతనే మొత్తం ఈ యొక్క కార్యక్రమం అయితే పూర్తిగా అవుతుంది. తర్వాత ఈ మొత్తం రథయాత్ర ఉత్సవాలన్నీ కూడా ముగిసిన తర్వాతనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని చూస్తున్నారు. రత్న భాండాగారానికి సంబంధించి ఆ తర్వాత ఏదైతే పూరి జగన్నాథ క్షేత్రానికి సంబంధించినటువంటి రత్న భాండాగారాన్ని ఈ మొత్తం క్షేత్ర కార్యక్రమాలు అయిన తర్వాత మళ్ళీ కమిటీ కూర్చొని హై లెవెల్ కమిటీ కూర్చున్న భేటీ అయ్యి ఎప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలి, ఎందుకంటే కేవలం తాళాలు వస్తాయా లేదా అనేది ఇప్పటివరకు సస్పెన్స్ కాబట్టి తాళాలు రాకపోవడంతో మొత్తం తలుపు తాళాలను అయితే కట్టర్స్తో కట్ చేశారు. కట్ చేసిన తర్వాత లోనకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు. నిన్న అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అటు ఒకవేళ లోన నాగబంధంకి సంబంధించిన ప్రత్యేక పూజలు చేశారు, అటు శివదేవుని పూజలు చేశారు. లోనకు వెళ్తే కాలకూడ విసర్పాలు ఉంటాయని భారీగా స్నేక్ క్యాచెస్ను కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే వారందరినీ కూడా వెంటనే వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు. కేవలం ఓన్లీ తాళం చెవి కట్ చేయడానికే చాలా టైం పట్టుకుంది. డోర్స్ ఓపెన్ చేయడానికి చాలా సమయం పెంచడంతో సుమారు సాయంత్రం అయిపోవడంతో రాత్రి సమయం కావడంతో ఇంకా ఆపరేషన్ అయితే ఆపేశారు. ఏదైతే ఓపెన్ చేసి లోనికి వెళ్ళాలనుకున్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వెళ్ళాలనుకున్నారో దాన్ని అయితే కొన్ని రోజులైతే వహించారు. మొదటి 2 భాండాగారాలు ఏవైతే ఉన్నాయో మొదటి 2 భాండాగారాల్లో ఉన్నటువంటి స్వామివారి నగలను మాత్రం లాకర్స్లో భద్రపరిచారు. ఎందుకంటే ఈ 3వ దారికి వెళ్ళాలంటే ఈ మొదటి 2 తలుపులు తీయాల్సి ఉంది. 2 తలుపుల్లో సంవత్సరానికి ఒకసారి మాత్రం తీసి అందులో ఉన్నటువంటి విలువైన వజ్రవైడూర్యాలు స్వామివారికి అలంకరిస్తుంటారు.
వాటిని ముందుగా ఖజానాకు భద్రపరిచారు. ఆ తర్వాత మూడవ తలుపుని కట్ చేసిన తర్వాత సమయం మించిపోవడంతో తలుపులు తెరిచి మళ్ళీ వెంటనే క్లోజ్ చేశారు. లోనకైతే ఏ అధికారులు కానీ అటు హై లెవెల్ కమిటీస్ కానీ సిబ్బంది కానీ ఎవరు కూడా కమిటీ సభ్యులు కానీ ఎవరు కూడా లోనకు వెళ్ళలేని పరిస్థితి. కేవలం ఏవైతే మూడవ గది తలుపులు ఉన్నాయో తలుపులకి ప్రత్యేకంగా కొత్త తాళంని అయితే సెట్ చేసి దాన్ని లాక్ చేసి దాని యొక్క సీల్ చేశారు. దాని యొక్క ఏదైతే కీని అయితే జిల్లా కలెక్టర్కి అప్పచెప్పి ఖజానా కార్యాలయంలో భద్రపరచమన్నారు. రేపు మరోసారి ఈ పూరి క్షేత్రంలో మొత్తం ఏవైతే రథోత్సవం సంబంధించిన అన్ని ఉత్సవాలు పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత హై లెవెల్ కమిటీ కూర్చొని దీని యొక్క కార్యక్రమాలను అయితే ప్రారంభించే అవకాశం ఉంది. తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేస్తాం, మంచి ముహూర్తాన్ని లోనికి వెళ్ళే ప్రయత్నం చేసేందుకైతే అటు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు ఆల్ లీటర్స్ సిబ్బంది. రైట్, థ్యాంక్ యూ బాలు.